సో హాయ్ మేడం. హలో అండి. పుష్పరాజ్ December 5th అడుగు పెడుతున్న థియేటర్లోకి, ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటెడ్ ఉన్నాం చూడడానికి. ఓకే, అంటే దాదాపు మేడం 800 టికెట్ రేట్ అంటున్నారు. ఫ్యామిలీలు చూడగలరా, ఏం చెప్తారు? అవును, అదైతే కష్టం. అట్లా ఏదో ఫ్యాన్ బేస్ ఉందని చెప్పేసి అంటే రేట్లు ఎక్కువ పెంచుతున్నారు. ఓటీటీలో వచ్చినప్పుడు చూడటమే బెస్ట్ అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి కొన్ని సినిమాస్ వరకే వెళ్తున్నాం, ఇంతకుముందు అంత లేదు. కానీ మరీ హై ప్రైజెస్ అనే చెప్పొచ్చు. 800 అంటే పిల్లల్ని తీసుకొని అయితే అస్సలు వెళ్ళలేము. ఇంకా ఇట్లా అందులో ఉండే పాప్కార్న్ అవి కూడా ఎక్కువ కాస్ట్. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఇంకొక 5000 కావాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా తగ్గిపోతుంది రాను ఇలానే ఉంటే. సో అది థియేటర్లకు రండి అని వాళ్ళే పిలుస్తారు. ఈ రేటు పెట్టడం వల్ల ఏం చెప్తారు మూవీ యూనిట్కి మీరు? అదే ఇంకా చిన్న సినిమాలు ఆడవు. పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ ఉన్న వాళ్ళది ఇంకా ముందు వాళ్ళదే నడుస్తుంది. కొత్త వాళ్ళు కూడా ఇంకా రావడానికి ఆలోచిస్తారు. ఓకే, అండ్ కమింగ్ టు పుష్పరాజ్, ఆ గ్రేస్, ఆ స్టైల్ ఎలా అనిపించిందండి మీకు? ఓకే అండి, నేను ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ. దాని గురించి ఎవరిని అడిగితే ఇంకా మంచిగా చెప్పేదాన్ని. అంటే ప్రభాస్ అల్లు అర్జున్ ఫ్రెండ్సే కదండి. అంటే అల్లు అర్జున్ గారు లుక్స్ ఎలా అనిపించాయి మేడం పుష్ప 2లో? న్యాచురల్గా ఉన్నాయి. అంటే అల్లు అర్జున్ ఆ క్యారెక్టర్కి అట్లా ఓన్ అయిపోయినాడు బాగా. ఓకే, ఏ లాంగ్వేజ్ జరిగినా మళ్ళీ అల్లు అర్జున్ గారికి మంచి ఆదరణ వస్తుంది అక్కడ ఉన్న ఆడియన్స్. తెలుగు ఆడియన్గా ఏం చెప్తారు? ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఏముంది, బెంగళూరు అక్కడ కన్నడ వాళ్ళు కానీ, సౌత్ వాళ్ళు, సౌత్లో ఎక్కడైనా కూడా నార్త్ వాళ్ళు మంచిగా అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా, బాగా అనిపిస్తుంది. అండ్ పుష్ప అంటే ఫ్లవరా ఫైరా మేడం మీ దృష్టిలో? వైల్డ్ ఫైర్.